ఫోటో. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో సంవత్సరం క్రితం అధికారాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వైసీపీ రాజకీయ పార్టీ ముసుగులో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అండదండలు ప్రజానీకానికి జరుగుతున్నటువంటి మేలు చూసి ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో విష ప్రచారాన్ని పెద్ద ఎత్తున సమాజంలో గుమ్మరించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రధానంగా విభజిత ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల పారిశ్రామికంగా, ఉపాధి పరంగా ఎక్కడా కూడా అవకాశాలు లేక ఈ రోజుకి కూడా వ్యవసాయమే ప్రధానమైనటువంటి ఆధారంగా ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యవసాయ రంగాన్ని రైతుని రాజుగా చూడాలి, వ్యవసాయం నిలవాలి అంటే రైతు గెలవాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో, మహత్తరమైనటువంటి ఆశయంతో కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, ముందుకు తీసుకుపోవాలి, వ్యవసాయ రంగాన్ని గౌరవప్రదమైనటువంటి వృత్తి కింద మార్చాలి, సేవా వ్యాపార రంగాలు ఉన్నట్టే వ్యవసాయ రంగానికి కూడా ఒక తగినటువంటి గుర్తింపు రావాలి అనేటువంటి ఒక మహాతలంపుతోటి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక యజ్ఞంలాగా చేస్తూ వస్తున్నారు. ఈ రోజు కూడా దురదృష్టవశాత్తు వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ దిగుబడులు, వాతావరణ పరిస్థితులు, జాతీయ అంతర్జాతీయ మార్కెట్లు, రకరకాల అంశాలపైన ఆధారపడినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి వీటన్నిటిలో నుంచి కూడా రైతాంగాన్ని కాపాడాలి, వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ క్రమంలో గత 4-5 మాసాలుగా పంటలు చేతికొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం ఏ విధంగా ఉందో మొత్తం తెలుగు ప్రజానీకం అంతా కూడా చూస్తున్నారు. సేకరించిన 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతు ఖాతాలో చేరే విధంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి, ధాన్య సేకరణ దగ్గర నుంచి, కష్టం వచ్చినటువంటి, ఇబ్బంది ఎదురైనటువంటి సందర్భంలో ఆ మార్కెట్లో జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాను చెల్లించి అటు మిర్చి రైతాంగానికి కానీ, కోకోవార రైతాంగానికి కానివ్వండి, పొగాకు రైతాంగానికి కానివ్వండి, మామిడి రైతాంగానికి కానివ్వండి, ఈరోజు ఏ పంట ధర ఇబ్బంది ఎదురైతే వాటన్నిటిలో కూడా జోక్యం చేసుకొని కేంద్రంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా అందరూ గమనించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ యొక్క పట్టు, వాళ్లకు ఉన్నటువంటి బలం,
వాళ్లకున్నటువంటి ఫ్యాక్టరీల అండదండలు ఆసరా చేసుకొని మామిడి రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతాంగానికి అండగా ఉండాలి అనేటువంటి మహా తలంపుతోటి గత 2 మాసాలుగా కూడా మామిడి పంట మార్కెట్కి రావటం మొదలవక ముందు నుంచే పరిస్థితిని అంచనా వేసి గత 10 సంవత్సరాల్లో రానటువంటి దిగుబడి, చూడనటువంటి దిగుబడి ఈ సంవత్సరం రైతాంగానికి వచ్చింది. గత సంవత్సరం ఇదే రోజుల్లో 2,50,000 టన్నులు మామిడి పంట దిగుబడి వస్తే ఈ సంవత్సరం 6.5-7 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు తోతాపూరి వెరైటీ అంటే పల్పు జ్యూస్కి వెళ్ళేటువంటి వెరైటీ ఈ సంవత్సరం దిగుబడి వచ్చే పరిస్థితుంది. సహజంగానే మామిడి పంట సంవత్సరం విడిచి సంవత్సరం కాపు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరం తక్కువ ఉంటుంది, మరో సంవత్సరం గణనీయమైనటువంటి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మే మాసంలో పడినటువంటి చిరు జల్లులు ఏదైతే ఉన్నాయో ఈ ఉత్పత్తి పెరగడానికి ఇంకా తోడ్పడి మామిడి పండు యొక్క మామిడి కాయ యొక్క సైజు పెరిగింది. 500 గ్రాములు వచ్చేది, అర్ధ కేజీ వచ్చేది 700 గ్రాముల నుంచి కేజీ వరకు కూడా సైజు వచ్చింది. తద్వారా కాయల సంఖ్య కొద్దిగా అటో ఇటుగా పెరిగినా దిగుబడి సంఖ్య కేజీలో వచ్చేటప్పటికి, తూకంలోకి వచ్చేటప్పటికి అది గత సంవత్సరానికి 2 రెట్లు 2.5 రెట్లు అదనంగా ఈ సంవత్సరం ఉత్పత్తి రావడం జరిగింది. ఈ పరిస్థితిని అంచనా వేసి ఇక్కడున్నటువంటి వైసీపీ నేతృత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, కుటుంబ సభ్యుల్లాగా మెలిగేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కంపెనీ పిఎల్ఆర్ ఫుడ్స్, పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి ఫుడ్స్ ఏదైతే ఉందో, ఏదైతే ప్రకాష్ రెడ్డి గారి సిజిఆర్ ఉందో, ఏ విధంగా టాసా ఉందో, సన్నిధి ఉందో, మేజర్ కంపెనీలు ఏవైతే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో, ఈ జ్యూస్ ఫ్యాక్టరీస్లో ఈ పల్ప్ సేకరించేటువంటి దాంట్లో ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి రైతాంగాన్ని నష్టపరచాలి, రైతాంగానికి ఇబ్బందులు గురిచేయాలి, తద్వారా ప్రభుత్వం మీద దాడి చేయాలి, ప్రభుత్వం పైన బురద చల్లాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి వాళ్ళు చేస్తున్నటువంటి పన్నాగాలని కాదని ప్రభుత్వం తరఫు నుంచి 2-3 దఫాలుగా ఇటు ఫ్యాక్టరీ యజమానులతోటి రైతాంగంతో సమావేశాలు నిర్వహించి ఉన్నటువంటి పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ఒప్పుకుంటున్నాం, అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు తక్కువగా ఉండటం వల్ల గత సంవత్సరం తీసినటువంటి పల్పు 1,50,000 టన్నులు ఈ రోజుకి నిల్వ ఉండిపోయింది. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్నాం, వాళ్ళ బాధ అర్థం చేసుకున్నాం. దానికోసం ప్రభుత్వం నుంచి వారికి కావాల్సినటువంటి సహకారాన్ని ఇచ్చేదానికోసం చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. ఏదైతే పల్ప్ పైన ఉన్నటువంటి 12% జీఎస్టీని రద్దుపరచమని చెప్పి అడిగారు. తీసినటువంటి జ్యూస్లో నుంచి, జ్యూస్ ప్రాసెసింగ్లో నుంచి వచ్చినటువంటి ఈ డ్రింక్స్ని అమ్మేటువంటి దాంట్లో 12% నుంచి 5%కి జీఎస్టీని తగ్గించమని అడిగారు. పల్ప్ పైన రద్దు చేయమని అడిగారు. జ్యూస్ పైన జీఎస్టీ పర్సెంట్ని 12 నుంచి 5కి తగ్గించమని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది ఫ్యాక్టరీ యజమానులకి, ఫ్యాక్టరీలో నిర్వాహకులకి కొండంత అండ. ఒకవైపున వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి రాయితీలు, సహకారాన్ని కూడా తీసుకొస్తూ, రెండో వైపున రైతాంగానికి అండగా నిలబడటం కోసం మార్కెట్లో ఈ సంవత్సరం మామిడి పండ్లకి కేజీ ఒక్కింటికి 8 రూపాయలు ఇవ్వండి, 1 టన్ను ఒక్కింటికి 8,000 రూపాయలు ఇవ్వండి, ప్రభుత్వం మరో 4,000 రూపాయలు టన్ను కలిపి రైతుకి ఇస్తుంది, తద్వారా 12 రూపాయలు రైతుకు చేరతాయి. అలా చేరితే ఈ దిగుబడికి, రైతాంగానికి ఇప్పుడు వచ్చినటువంటి దిగుబడికి ఈ మార్కెట్ ధరను కల్పిస్తే రైతాంగం ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, సుభిక్షంగా ఉంటుంది వ్యవసాయ రంగం అని చెప్పి
ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, మాట్లాడటం జరిగింది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం జరిగింది, ఫ్యాక్టరీ యజమానులతో మాట్లాడటం జరిగింది, రైతులతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మా ద్వారా మాట్లాడిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు మీటింగ్ పెట్టి మాట్లాడారు. అనేక రూపాల్లో జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్లు, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళంతా కూడా చేస్తూ ఉండి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లోకి వెళ్ళిపోయి ప్రతి టన్నుకి 4,000 రూపాయలు ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని ఎక్కడా కూడా బెంబేలెత్తొద్దు. వాళ్ళ మాటలు విని, వాళ్ళ అరుపులు విని, వాళ్ళు కల్పించేటువంటి భయానికి లోనై తొక్కిసలాట్లోకి పోవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేశాం. ఈ రోజుకి చేస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం అంతా కూడా దానిపైన కావాల్సిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. మామిడి పండ్లు కోత, చెట్టుకి వచ్చినటువంటి మామిడి పండు చెట్టుకు వచ్చిన మొత్తం కూడా ఒకేసారి కొయ్యక్కర్లేదు. విడతల వారీగా పంట దశకు వచ్చినటువంటి పండుని కోసుకొని తీసుకొని రావటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది, తద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని అవగాహన ప్రచారాన్ని కూడా కల్పించడం జరిగింది. ఆ విధంగా రైతాంగం అంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కసారిగా రైతాంగం మీద ఇదిగిదిగో పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో 16 రూపాయలకు కొంటా ఉన్నారు, ఇక్కడ రైతాంగం దగ్గర నుంచి మామిడి పండు సేకరించట్లేదు అని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన నేను ప్రచారం చేస్తాను, పరామర్శకు వెళ్తానని చెప్తా ఉన్నాడు. మొన్న వెళ్ళొచ్చాడు. రైతాంగాన్ని పరామర్శించాలంటే 10 మంది గౌరవంగా వెళ్ళి కూర్చొని చర్చలు జరిపి, అదిగో ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళని పిలిచి, ఆ ప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళని పిలిచి, ఆ టాసా కంపెనీని పిలిచి, మీకేమన్నా బుద్ధి ఉందా? రైతు కష్టపడతా ఉంటే మనం ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం, రైతాంగానికి అండగా ఉండాలి. మీరు ఈ విధంగా 3 రూపాయలకి 4 రూపాయలకి కొంటానంటే, వచ్చిన ట్రాక్టర్లు దించుకోకుండా ఉంటానంటే రైతు నష్టపోతాడు. మీరు అది మానుకోండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు, సదుపాయాలు మీకు కల్పిస్తామని చెప్తా ఉన్నారు కదా, మీరేమి నష్టపోతారు? మీరేమి మా ఉత్పత్తి ఎక్కువ వచ్చిందని చెప్పేసి మీ ధరలేమి తగ్గించి, వచ్చినటువంటి ఉత్పత్తుల్లో నుంచి మీ జ్యూస్నేమి ధరలు తగ్గించి ఆఫ్ రేటుకో పావు రేటుకో అమ్మటం లేదు కదా. సమయంతో ఉండండి, రైతాంగానికి అండగా ఉండండి అని చెప్పాల్సిన పెద్ద మనిషి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యాక్టరీలోనేమో 3 రూపాయలకి 4 రూపాయలకి కొనాలని చెప్తాడు. ఈయనే వచ్చి రైతాంగానికి ధర సరిగ్గా లేదు, కర్ణాటకలో 16 రూపాయలు ఉంది, ఇక్కడ లేదు అని చెప్తాడు. ఇక్కడ కొనంది నీ మనుషులే కదా, నీ మనుషులు కొనటం లేదు. ఏ ముఖం పెట్టుకొని జనం దగ్గరికి వస్తావు? నీ పక్కన పెట్టుకొని వస్తావా? నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నువ్వు నీ పక్కన పెట్టుకొని రైతాంగం దగ్గరికి వచ్చేటువంటి ధైర్యం ఉందా? లేదు. ఆడకు పోయేది రైతాంగానికి అండ కోసం కాదు, పరిశ్రమలకి వాళ్ళతోటి మాట్లాడి మధ్యవర్తిత్వం వహించడానికి కాదు, అలజడి సృష్టించడానికి, గొడవలు క్రియేట్ చేయడానికి. మొన్న పోయాడు కదా పొదిలి, పొగాకు రైతుల్ని మార్కెట్ని పరిశీలించడానికి 20,000 మందితో 10,000 మందితో జనాన్ని వేసుకొని పోయి ఆ ఊరి మీద పడి ఆ స్థానికుల మీద పోలీసుల మీద దౌర్జన్యం చేసి వచ్చినట్టుగా చిత్తూరు జిల్లాలో కూడా మరో విధ్వంసం కోసం వెళ్తా ఉన్నాడు. ఈరోజు మండీల్లో కర్ణాటకలో 3 నుంచి 4 రూపాయలు మండీ మార్కెట్ నడుస్తూ ఉంది. కృష్ణగిరి మార్కెట్ 3 నుంచి 4 నడుస్తూ ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీస్ యజమానులతోటి, ఫ్యాక్టరీ నిర్వాహకులతోటి మాట్లాడి విననటువంటి పెద్దిరెడ్డి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ మందితో మాట్లాడి 6 నుంచి 8 రూపాయల ధర వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధమైనటువంటి టోకెన్లు పడతా ఉన్నాయి. దీంట్లో నుంచి ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి విష ప్రచారాన్ని ఈరోజు చేస్తా ఉన్నాడు. ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రైతాంగానికి, ఇది రైతు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన రైతుని రాజుగా చూడాలి అనేది. ఏ ఒక్క పంటలో కూడా రైతు ఇబ్బంది పడకూడదు. పంట విత్తనం పెట్టే రోజు నుంచి దాన్ని మార్కెట్లో అమ్ముకునే వరకు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుంది. ఆ విషయం చాలా సుస్పష్టంగా రైతాంగానికి
చేరాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అదేవిధంగా పంటల్లో కూడా మార్పుల గురించి కూడా ఈరోజు ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఈరోజు ప్రజానీకం యొక్క వినియోగాన్ని ఆహారపు వినియోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి పంటలు పెట్టుకుంటే రైతుకి లాభసాటుగా ఉంటుంది అనేటువంటి దానిపైన కూడా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగానికి ఎక్కడ కూటమి ప్రభుత్వం చేరువైపోతుంది, వాళ్ళ మనసుల్లో స్థానం ఏర్పడిపోతుంది అనేటువంటి ఒక భయంతో ఈ రకమైనటువంటి అరాచకపు ఆలోచనలు చేసి అరాచకాన్ని సమాజంలో ప్రబలింప చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సరికాదు. నీవు ప్రతిపక్షం కాకపోయినా కనీసం విపక్షంలో ఉన్నావు, రాజకీయ పార్టీగా ఉన్నావు. ప్రజానీకానికి అండగా ఉండటం అనేది నేర్చుకోవాలి, ప్రజానీకానికి అండగా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలి. దాంట్లో మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ నేను అక్కడికి వెళ్ళి మామిడి రైతుల్ని పరామర్శిస్తానని చెప్తా ఉన్నావు. దాంట్లో మొదటిగా నీకు గేట్ పాస్ ఏంటంటే, నువ్వు ముందు నీ పార్టీ ఆధ్వర్యంలో లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సామంతరాజుల్లాగా చలామణైనటువంటి వారిలో ఒకరిగా ఉన్నటువంటి ఆ పిఎల్ఆర్ ఫుడ్స్ని కూర్చోబెట్టి మిగతా వాళ్ళందరినీ, నీ అనుయాయుల్ని, నీ ఆలోచన పరుల్ని పిలిచి కూర్చోబెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే 12 రూపాయల ధర ప్రకటించిందో దాన్ని చేరేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత మాత్రమే నువ్వు రైతాంగాన్ని పరామర్శించడానికైనా, రైతాంగంతో చర్చలు చేయడానికైనా, ఏది చేయడానికైనా నీకు అర్హత వస్తుంది తప్ప ఆ రోజు వరకు నీకు అర్హత వచ్చేటువంటి అవకాశమే లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకో. నీ పక్కన దొంగలను కూర్చోబెట్టుకొని, నీ పక్కన రైతులను దోపిడీ చేసేటువంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని, రెండో వైపున రైతులకు మేలు జరిగే దానికోసం నేను ప్రయత్నం చేస్తాను అని చెప్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం, మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి రైతుని ఉన్నతమైనటువంటి స్థితిలో మంచి పొజిషన్లో చూడాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అవసరమైనటువంటి అన్ని చర్యల్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మార్కెట్ సంక్షోభం వచ్చినా రైతాంగానికి అండగా నిలిచేదానికోసం, రైతాంగానికి కనీసమైనటువంటి మద్దతు ధర సమకూరేదానికోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాని కూడా ఈరోజు మార్కెట్లో ఇంటర్వెన్షన్ ద్వారా 6,50,000 టన్నులు తీసుకోవడం అంటే సుమారుగా 270 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుల కోసం ఇవ్వడానికి సిద్ధమైంది. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పొగాకు రైతులకు ఒక 273 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొక్కో రైతాంగానికి కిలోకి 50 రూపాయల చొప్పున మార్కెట్ ధరకి మించి డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైంది. మిర్చికి 2,000, 3,000 రూపాయలు ఏదైతే 11,892 రూపాయలు రావాల్సిందో దానికి రానటువంటి మిగతా పైకం మొత్తాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇవ్వడానికి సిద్ధమైనవి. ఈ విధంగా ప్రతి పంటకి కూడా రైతాంగానికి అండగా ఉండేదానికి సిద్ధమైనటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మామిడి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది. ఏ రైతు కూడా దీనిపైన వీళ్ళు కల్పించేటువంటి విష ప్రచారాలని, అభూత కల్పనలను నమ్మకుండా రైతాంగం స్థిరంగా మార్కెట్ ఏ విధంగా మీకు పండుకాయ వస్తుందో దాన్నంతా మార్కెట్లోకి తరలించి అమ్ముకోవాలి. దానికి అదనంగా ప్రతి టన్నుకి 4,000 రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు జమ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.